శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడలేకపోవడం, 24 గంటల్లో సమస్యకు పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నెంబర్ 7893655059. ఎందుకంటే ఇది మీ గ్రహ గోచర స్థితి తాలూకా ఏర్పడిన కర్మ ప్రతిఫలితం. అయితే జాగ్రత్తగా ఉండండి. ఏం జరగబోతుందో ఈ వీడియోలో విని తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. జీవితంలో గ్రహాల సంచారం కీలక మార్పులు తీసుకొస్తుంది. మీ రాశిపై గ్రహాల ప్రభావం మిశ్రమంగా ఉన్నప్పటికీ అనుకూల ఫలితాలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపార, కుటుంబ, ఆర్థిక రంగాలలో గణనీయమైన పురోగతి చూడబోతున్నారు. ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషిస్తూ ఈ రోజును మీరు ఎలా సద్వినియోగం చేసుకోవాలో, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాము. ఈరోజు ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు ఒక వరం లాంటిది. కార్యాలయంలో గత కొద్ది రోజులుగా నెలకొన్న గందరగోళం, ఒత్తిడి, రాజకీయాలు నేటితో ముగింపు పలుకుతాయి. మీ రాశ్యాధిపతి అయిన కుజుడు అనుకూల స్థానంలో ఉండడం వల్ల మీలో శక్తి, సామర్థ్యాలు రెట్టింపు అవుతాయి. మీ పై అధికారులు మీ యొక్క పనితీరుని గమనించి ప్రశంసించే అవకాశం బలంగా ఉంది. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన ప్రాజెక్టు లేదా బాధ్యత మీకు అప్పగించబడవచ్చు. ఇది మీ కెరియర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయే అవకాశం ఉంది. సహోద్యోగులతో చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. వారితో కలిసికట్టుగా పనిచేయడం ద్వారా సంక్లిష్టమైన పనులు కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. మీ సమస్యలు పరిష్కరించడంలో మీ విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. మీ సలహా, సూచనలు కార్యాలయంలో విలువ పెంచుతాయి. ఒకవేళ ఉద్యోగం మారాలని ప్రయత్నిస్తుంటే ఈరోజు దానికి సంబంధించిన శుభవార్త అందొచ్చు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారికి విజయం తథ్యం. ముఖ్యంగా ఈ రోజు మీరు చేయాల్సిందల్లా అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. మీ పని మీద మాత్రమే దృష్టి పెట్టడం, ప్రశాంతమైన మనసుతో పని చేయండి. వ్యాపారస్తులకు ఈ రోజు లక్ష్మీ కటాక్షం పుష్కలంగా ఉంది. ఆర్థికంగా ఇది ఒక స్వర్ణ యుగం అని చెప్పొచ్చు. గ్రహాల అనుకూల సంచారం వల్ల మీరు ఏ వ్యాపారం చేసినా లాభాలు ఆర్జించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరి అయిన సమయం. చాలా కాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టులు తిరిగి ఊపందుకుంటాయి. రావాల్సిన బకాయిలు కూడా అనుకోకుండా చేతికి అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు తమ భాగస్వామ్యులతో మంచి సంబంధాలు కొనసాగించడం ద్వారా మరింత అభివృద్ధిని సాధిస్తారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, ఆహార ఉత్పత్తులు, వ్యాపార రంగం, నిర్మాణ రంగంలో అభివృద్ధి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆహార ఉత్పత్తులు, టెక్నాలజీకి సంబంధించిన వ్యాపారం చేసేవారికి ఈరోజు విశిష్టమైన లాభం ఉంది. కొత్త ఒప్పందం కుదుర్చుకునేటప్పుడు పత్రాలు జాగ్రత్తగా పరిశీలించండి. మీ పోటీదారుల కంటే ఒక అడుగు ముందుకు వేయడానికి, మీ వ్యూహాలకు పదును పెట్టడానికి, ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఏమైనా పెండింగ్లో ఉంటే అవి కూడా ఈరోజు సులభంగా పూర్తవుతాయి. ఆకస్మిక ధన లాభం సూచించబడుతుంది. ఇది లాటరీ, షేర్ మార్కెట్, వారసత్వ ఆస్తి రూపంలో రావచ్చు. అయితే వచ్చిన డబ్బును విచక్షణతో ఖర్చు చేయడం, మంచి భవిష్యత్తు కోసం పొదుపు చేయడం చాలా ముఖ్యం. దాంపత్య జీవితంలో గత కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు, గొడవలు తొలగిపోయి అనురాగం పెరిగి అన్యోన్యత వెల్లివిరుస్తుంది. ఈ బంధంలో ఉన్న సమస్యలకు మూల కణాన్ని కనుక్కొని దాన్ని పరిష్కరించుకోవడానికి గ్రహాలు అనుకూలిస్తాయి. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవించుకోవడానికి ప్రయత్నించండి. మీ భాగస్వామితో మనసు విప్పి మాట్లాడండి. మీ భావాలు, భయాలు పంచుకోవడం ద్వారా బంధం మరింత బలపడుతుంది. ఈరోజు సాయంత్రం మీ భాగస్వామితో కలిసి బయటికి వెళ్ళడం లేదా వారికి ఇష్టమైన బహుమతి ఇవ్వడం వంటివి చేయడం ద్వారా మీ మధ్య దూరాన్ని తగ్గించవచ్చు. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహాయంతో ఒక మంచి సంబంధం ఖాయం కావచ్చు. దాంపత్య జీవితంలో సంతోషం తిరిగి రావడం వల్ల మీ మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది. ఇది మీ వృత్తి జీవితంపై కూడా సానుకూల ప్రభావం చూపిస్తుంది. ఆర్థికంగా ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆదాయం వివిధ మార్గాల నుంచి ప్రవహించే అవకాశం ఉంటుంది.
మీరు చేసిన పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడి అందుతుంది. జీతభత్యాల పెంపు లేదా బోనస్కు సంబంధించిన వార్తలు వినొచ్చు. వీరి నుంచి మీకు డబ్బు అందుతుంది. మీరు గతంలో ఎవరికైనా సహాయం చేసి ఉంటే వారు ఈ రోజున మీకు కృతజ్ఞతగా ఆర్థిక సహాయం చేయొచ్చు. లేదా కుటుంబ సభ్యుల నుంచి, ముఖ్యంగా తల్లి, భార్య లేదా సోదరి నుంచి, స్త్రీల నుంచి మీకు ఆర్థికంగా మద్దతు లభించవచ్చు. ఈ రాశి వారికి ఆర్థిక ధన లాభ యోగం బలంగా కనిపిస్తుంది. ఇది ఊహించని మార్గంలో రావచ్చు. అయితే డబ్బు చేతికి అందినప్పుడు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండడం మంచిది. ముఖ్యంగా స్నేహితులకు డబ్బు అప్పుగా ఇవ్వకండి. ఈరోజు మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువ. ఇది మీ స్నేహాన్ని కూడా దెబ్బతీసే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక లావాదేవీల విషయంలో, ముఖ్యంగా స్నేహితుల విషయంలో చాలా జాగ్రత్త. మీ ఆర్థిక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వచ్చిన డబ్బును సరియైన మార్గంలో పెట్టుబడి పెట్టడం శ్రేయస్కరం. ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం వస్తుంది. పని ఒత్తిడి పక్కన పెట్టి వారితో కలిసి సంతోషంగా గడుపుతారు. ఇంట్లో చిన్న వేడుక లేదా గెట్ టుగెదర్ ఏర్పాటు చేయొచ్చు. పిల్లలతో ఆడుకోవడం, పెద్దలతో మాట్లాడడం ద్వారా మీ మానసిక అలసట మొత్తం తొలగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యం పెరుగుతుంది. సోదరులు లేదా సోదరీ మణులతో ఉన్న విభేదాలు సమసిపోతాయి. వారి నుంచి మీకు పూర్తి సహకారం అందుతుంది. కుటుంబానికి సంబంధించిన ఒక శుభవార్త వింటారు. అది ఇంట్లో జరగబోయే ఒక పెళ్లి, గృహ ప్రవేశం లేదా సంతానానికి సంబంధించిన వార్త కావచ్చు. ఈ వార్త కుటుంబంలో పండుగ వాతావరణం తీసుకొస్తుంది. ముఖ్యంగా ఈ రోజు ఒక స్త్రీ వల్ల జరిగే మంచి మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతుంది. ప్రేమ సంబంధంలో ఉన్నవారు ఈ రోజు చాలా నమ్మకంగా, నిజాయితీగా ఉండాలి. మీ భాగస్వామిని మోసం చేసే ప్రయత్నం చేయొద్దు. అది మీ బంధాన్ని దెబ్బతీస్తుంది. మీ మధ్య ఏదైనా అపార్థం ఉంటే దాన్ని వెంటనే సామరస్యంగా పరిష్కరించుకోండి. మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది మంచి రోజు. విద్యార్థులు ఈ రోజు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఏకాగ్రత సులభంగా దెబ్బతినే అవకాశం ఉంది. సోషల్ మీడియా, స్నేహితులతో కాలక్షేపం వంటి వాటికి దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టండి. మీరు గట్టిగా ప్రయత్నిస్తే విజయం మీ సొంతమవుతుంది. విజయానికి ఒక్క అడుగు మాత్రమే కేవలం మీరు దూరంగా ఉన్నారని నమ్మండి. ఆ అడుగు వేయడంలో అలసత్వం వద్దు. నిరాశ అస్సలే పడద్దు. ఎవరో ఏదో చెప్పారని బాధపడి అక్కడే ఆగిపోవద్దు. మీరు గట్టిగా ప్రయత్నిస్తే విజయం మిమ్మల్ని తప్పకుండా వరిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు అదనపు శ్రమ చేయాలి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలితం త్వరలోనే లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పని ఒత్తిడిలో పడి ఆహారం, నీరు తీసుకోవడం మర్చిపోవద్దు. సరిపడా నీరు త్రాగాలి. తలనొప్పి, నీరసం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కావున తేలికపాటి ఆహారం తీసుకోండి. జంక్ ఫుడ్కు, బయట ఆహారానికి దూరం జరగండి. కొన్ని జాగ్రత్తలు ఈ రోజు కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండండి. బయట ప్రయాణించేటప్పుడు లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు అపరిచితులతో వాదనలకు దిగొద్దు. చిన్న విషయానికి గొడవ, చిలికి గాలివాన అవ్వచ్చు. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా సంయమనం పాటించడం ఉత్తమం. ఈరోజు రాత్రిపూట ప్రయాణాలు చేయడం అంత శ్రేయదాయకం కాదు. వీలైతే వాటిని వాయిదా వేయండి. ఒకవేళ ప్రయాణం తప్పనిసరి అయితే వాహనాన్ని మీరే నడపకుండా మంచి డ్రైవర్ని ఏర్పాటు చేసుకోండి. మరియు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇంట్లో లేదా పని ప్రదేశంలో చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రమాదకరమైన వస్తువులతో పని చేసేటప్పుడు చాలా జాగ్రత్త. నిప్పు, ఎలక్ట్రానిక్ పరికరాలు వాడేటప్పుడు జాగ్రత్త. అనుకోని ఇబ్బందులు ఎదురైనా ఆందోళన చెందకుండా ప్రశాంతంగా సమస్య పరిష్కరించుకోండి. అన్ని జాగ్రత్తలు ఇలా తీసుకుంటూ ముందుకు సాగితే ఈరోజు మీకు ఒక మధురమైన అనుభూతి మిగులుతుంది. ముఖ్యంగా సాయంత్రం వరకు ఖచ్చితంగా మంచి శుభవార్త అందుతుంది. ఇది మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఇది మీ కెరియర్, ఆర్థిక పరిస్థితి లేదా కుటుంబానికి సంబంధించింది కావచ్చు. ఈరోజు మీరు పడ్డ కష్టానికి సాయంత్రానికి ఒక మంచి ప్రతిఫలితం అందుతుంది. ఈరోజు మరింత అనుకూలంగా మార్చుకోవడానికి, గ్రహాల అనుగ్రహం పొందుకోవడానికి చిన్న పరిష్కారాలు పాటించవచ్చు. కుజగ్రహ అనుగ్రహం కోసం ఈరోజు ఉదయం స్నానం చేశాక హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది. మనోధైర్యం పెరుగుతుంది. పేదవారికి ఆహారాన్ని అందించండి. దీనివల్ల కుజదోషం తొలగి ఆర్థికంగా, ఆరోగ్యంగా మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారు ఓం అంగారకాయ నమః ఈ మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల
మీలో కోపం ఆవేశం తగ్గి ప్రశాంతత చేకూరుతుంది. సరి అయిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మొత్తానికి ఈ రాశి వారికి ఈరోజు చాలా బాగుంటుంది. నిత్యము ఇష్టదైవ నామస్మరణ తప్పక చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.